నాగోల్ మద్యం మత్తులో న్యూసెన్స్ చేసిన కేసులో యువకుడు అరెస్ట్ అయ్యారు. మద్యం సేవించడం, ధూమపానం చేయడం, సీనియర్ సిటిజన్లను అడ్డుకోవడం, ప్రజలకు ఇబ్బంది కలిగించినందుకు ఇద్దరిని అరెస్ట్ చేశారు నాగోల్ పోలీసులు. 100 ఫీట్ల రోడ్లో హల్చల్ చేసిన వారు బోడిచెర్లకు చెందిన అలెక్స్, ఫీర్జాదిగూడకు చెందిన యువతగా గుర్తించారు అధికారులు. అదుపులోకి తీసుకున్న నాగోల్ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మద్యం మత్తులో నాగోల్లో నానా న్యూసెన్స్ సృష్టించినటువంటి యువకులను ఎట్టకేలకు నాగోల్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. బండ్లగూడలో ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్డుకు సంబంధించి కూడా ఉదయం వాకర్స్ అందరూ కూడా రోడ్డు పైన ఫ్యామిలీతో కలిసి వాకింగ్ చేస్తున్న నేపథ్యంలో కూడా ఇద్దరు, ఒక యువతి ఒక యువకుడు కూడా కారు పెట్టుకొని కూడా రాంగ్ పార్కింగ్ చేసి చేతిలో బీర్ బాటిల్, మరో చేతిలో సిగరెట్ పట్టుకొని కూడా బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం కానీ మద్యపానం కానీ కన్జ్యూమ్ చేయడం చట్ట విరుద్ధం అని తెలుసు. అది పనిషబుల్ అని తెలిసి కూడా ఎడ్యుకేటెడ్ సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఈ రకంగా న్యూసెన్స్ చేశారు. ఎవరైతే అడ్డు చెప్పారో వాళ్ళపైన దాడికి దూషిస్తూ కూడా నానా బూతులు తిట్టిన నేపథ్యానికి సంబంధించి ఎట్టకేలకైతే నాగోల్ పోలీసు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ప్రస్తుతం నాగోల్ పోలీస్ స్టేషన్లో విచారిస్తాను. వీళ్ళపైన నాగోల్ పోలీస్ స్టేషన్ సంబంధించి సెక్షన్ 341, 290, 504, రెడ్ విత్ 34 IPC 70B హైదరాబాద్ సిటీ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేశారు. మొత్తానికి ఈ సంఘటన కూడా సభ్య సమాజాన్ని తలదించుకునే విధంగా ఉన్నటువంటి తీరు వీళ్ళ ప్రవర్తన. ఎందుకంటే హైదరాబాద్లో ఇప్పటికే డ్రగ్స్ వాడకం పెరుగుతూ ఉంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో కూడా యువత రోడ్లపైన పబ్బుల్లో చిందులు వేసిన న్యూసెన్స్ చేసిన విషయం చూసాం. కానీ తాజాగా నగర శివారు ప్రాంతం నాగోలు ప్రాంతంలో కూడా యువకుడు ఉదయం తెల్లవారుజామున 6:30 చేతిలో బీరు బాటిల్తో పాటు సిగరెట్తో దర్శనమిచ్చినటువంటి సంఘటన అక్కడ ఉన్నటువంటి స్థానికులతో పాటు నగర వాసుల్ని ఈ టీవీలో చూసినటువంటి వార్తకు సంబంధించి తాగడమే తప్పంటే తాగిన తర్వాత కూడా ఎవరైతే అక్కడ వాకర్స్ ఉన్నారో వాళ్ళపైన గొడవకు దిగడం, దాడి చేయడం, బీరు బాటిల్ రోడ్డుపైన పగలగొట్టిన తీరు కావచ్చు, ర్యాష్ డ్రైవింగ్ చేసినటువంటి యువతికి సంబంధించి కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వాళ్ళను కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. మరోపక్క ఇదంతా కూడా ప్రతి తల్లిదండ్రులు కూడా ఆలోచించాల్సిన అంశంగా మారింది. పిల్లలు బయటికి వెళ్ళి ఏం చేస్తూ ఉన్నారు, ఏకంగా ఒక యువకులంటే అలా రోడ్లపైన తాగిన సందర్భాలు చాలా చూసినాం. కానీ యువతి ఏకంగా ఉదయం 6:30 సమయంలో యువకునితో కలిసి సిగరెట్, మద్యం సేవిస్తూ కూడా గొడవ దిగిన నేపథ్యానికి సంబంధించి ఇటు పోలీసులు సీరియస్ అయ్యారు. ప్రతి తల్లిదండ్రులు కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ప్రభుత్వాలు డ్రగ్స్ కంట్రోల్కు పోలీసులు అనేక ప్రయత్నాలు సాగిస్తున్నప్పటికీ యువత మాత్రం ఇలాంటి ఘటనలను ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తూ ఉన్నాయి. ప్రసాద్తో వాసుదేవ్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.